నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పెద్దికి సంబంధించి రిలీజ్ అయినప్పటి నుంచి రకరకాల అంశాలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యామిలీ నుంచి పెద్దికి సంబంధించి, అంటే అల్లు ఫ్యామిలీ అనే కాదు, పెద్ది సినిమా బాగుంది అనేది సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రశంసలు రాలేదు అన్న ఒక కోణంతో పాటు అసలు అల్లు ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఎందుకు ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే మనశంకర వరప్రసాద్లో చిరంజీవి గారి నటన చూసి అల్లు అరవింద్ గారు ఏ రకమైన కామెంట్స్ చేశారో మనం చూసాం, ఏ రకంగా క్విక్గా రియాక్ట్ అయ్యారో మనం చూసాము. బట్ అల్లు ఫ్యామిలీ నుంచి పెద్ద సినిమాకి సంబంధించి రియాక్షన్ రాలేదు అన్న నేపథ్యంలో అల్లు అర్జున్ గారు లేటుగా, అంటే ముంబైలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే, లేటుగా చూసినా లేటెస్ట్గా రిప్లై ఇవ్వడము, వాళ్ళ రిలేషన్ ఏ రకంగా ఉంది అనేది ఆ కామెంట్తో తేటతెల్లమైపోయింది. మరొకసారి ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్లో చిరంజీవి గారు చేసిన కామెంట్స్తో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మరొక మారు దూరం ఏమైనా పెరిగినట్టు మనకు కనిపిస్తుందా అన్న ఒక అంశము చాలా హాట్గా డిస్కషన్ నడుస్తుంది. నిజంగానే అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిందా? అసలు వాళ్ళ ఫ్యామిలీల మధ్య ఎప్పుడైనా దూరం పెరిగిందా? ఇప్పుడు పెరిగే అవకాశం ఏదన్నా ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనగానే ఫస్ట్ టక్కన గుర్తొచ్చేది ఇటు మెగాస్టార్ గారు, ఇటు అల్లు అరవింద్ గారు. ఒక మెగా హీరో, ఒక మెగా ప్రొడ్యూసర్. వీళ్ళ మధ్య దూరము అనేది గతంలో అసలు ఎప్పుడైనా వచ్చిందా? ఉందంటే వెనక్కి వెళ్ళి ఒక్కసారి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎప్పుడూ అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయని కానీ, వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందని కానీ, బావ బామ్మర్దులు అంటే ఇలా ఉండాలి అన్న ఆ సయోధ్య అదే ఎక్కువ చూశాను తప్పితే ఎప్పుడూ ఇది రాలేదు. బట్ ఈ మధ్య కాలంలో 2024 ఎన్నికల టైంకి సంబంధించి అల్లు అర్జున్ గారు అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సంబంధించి ప్రమోట్ చేయడం, శిల్పా రవికిషోర్ రెడ్డి గారికి వెళ్ళి సపోర్ట్ చేయడంతో కొంత అగ్గి రాజుకుంది అన్న మనం కామెంట్స్ చూడడం జరిగింది. అందుకే ముందుగా అసలు ఆ బావ బామర్దుల రిలేషను ఎలా ఉండింది దాని గురించి ఒక్కసారి. వాస్తవానికి వాళ్ళ ఇద్దరిని చిన్నతనం నుంచి చూసిన వాడిగా, ఎవరిని, రామ్ చరణ్ గారిని కావచ్చు, అల్లు అర్జున్ గారిని కావచ్చు. అల్లు అర్జున్ గారు కొంచెం కాదు, చాలా పెద్ద రామ్ చరణ్ కంటే. ఎప్పుడూ అల్లు అర్జున్ గారు మిగతా పిల్లలందరికంటే చరణ్ పట్ల చాలా ప్రేమగా, చాలా ఆపేక్షగా, చాలా ఆత్మీయంగా, చాలా ఆప్యాయంగా ఉండేవాడు. అది మీకు ఒక సభలో మన రామ్ చరణ్కి సంబంధించి పుట్టినరోజు వేడుకలు, అంటే రామ్ చరణ్ అప్పటికి హీరోగా నటిస్తున్న చిరుత ఇంకా విడుదల కాలేదు. రామ్ చరణ్ మార్చి 27 తన పుట్టినరోజు. ఆ సందర్భంగా చిరంజీవి అయిన బ్లడ్ బ్యాంక్లో అభిమానులు వచ్చి రక్తదానం చేసిన సందర్భంగా, రక్తదానం చేసిన వెంటనే అభిమానులందరితో వాళ్ళని అభినందించి ఫోటో దిగింది అల్లు అర్జున్. రామ్ చరణ్ షూటింగ్లో ఉన్నాడు కాబట్టి. ఓకే. ఆ తర్వాత జరిగినటువంటి మరొక వేడుకకి మేము ఏదో సినిమా థియేటర్కి, దిల్సుఖ్ నగర్లో ఎక్కడ సినిమా థియేటర్లో, అక్కడ కేక్ కటింగ్ అక్కడికి వెళితే అక్కడ మొత్తం మీడియా చుట్టుముట్టారు అల్లు అర్జున్. చుట్టుముడితే అందరూ రామ్ చరణ్ గురించి అడుగుతున్నారు. అల్లు అర్జున్ ఏమన్నాడంటే, ఇవాళ నుంచి నాకు 2 చిరంజీవులు అన్నాడు. ఇవాళ నుంచి నాకు 2 చిరంజీవులు అని చిరంజీవి గారితో రామ్ చరణ్ చిరంజీవి గారి స్థాయిలో పోలుస్తూ ఇవాళ నుంచి నాకు 2 చిరంజీవులు అని చెప్పాడనమాట. అలా ఎప్పుడూ ఏ రోజు అల్లు అర్జున్ తన ఉనికి కానీ, తన అస్తిత్వం కానీ, వీటి వెనుకాల చిరంజీవి గారు లేరు అని కానీ, చిరంజీవి గారి అభిమానులు లేరు అని కానీ ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఏ వేదిక మీద ఆయన చెప్పలేదు. ఏ రోజు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ మాకు బాగా గుర్తుంది, ఆర్య విజయయాత్రల గురించి నేను మీకు చాలాసార్లు చెప్పాను. అవును. ఆర్య విజయయాత్రలకి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్ళి, అది అల్లు అర్జున్ వాళ్ళ స్వస్థలం కాబట్టి ఎట్టి పరిస్థితులు అల్లు రామలింగ గారి విగ్రహానికి అల్లు అర్జున్ చేత దండ వేయించాల్సిందే అని చెప్పేసి పోటెత్తారు జనం. అసలు చాలా కష్టపడి దండ వేయించి తీసుకొచ్చాం. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి పూర్తి చేసుకుని తూర్పుగోదావరిలోకి ప్రవేశిస్తున్నాం. తూర్పుగోదావరిలోకి ప్రవేశించిన తర్వాత అమలాపురంలోకి వెళుతున్నాం. అమలాపురం అసలు కోనసీమలోకి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటంటే, అసలు మనకి భూభాగం అనేది కనిపించటం లేదు. కనుచూపు మేర మీరు 4 దిక్కులా మీరు ఎటు చూసినా కూడా మీకు మనుషులు, అభిమానులు హోరు. ఆ బస్సు మీకు ఏదో సముద్రంలో పడవ కదులుతుంది, అలా కదులుతోంది బస్సు.
అప్పటి వరకు నా పక్కన కూర్చున్నటువంటి అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు కళ్ళు మూసి తీర్చేలోపు నా పక్కన లేరు, సీట్లో లేరు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు ఈయన, ఎక్కడికి వెళ్ళిపోయినారంటే ఆ ముందర ఆ జనసముద్రం మధ్యలో ఈ చేతిలో ఒక చిచ్చుబుడ్డి, ఈ చేతిలో ఒక చిచ్చుబుడ్డి, నెత్తి మీద ఒక చిచ్చుబుడ్డి పెట్టుకుని స్వామినాయుడు గారు డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ అల్లు అర్జున్ గారు కోనసీమ వచ్చారు, స్వామినాయుడు గారు ఫ్రమ్ సేమ్ ప్లేస్ అనమాట. నేను అల్లు అర్జున్ గారు పక్కనే ఉన్నా, సుకుమార్ గారు దిల్రాజు అంటే దిగాలా వద్దా, ఏం చేయాలి, ఎలా అసలు థియేటర్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి చాలా మీమాంస అనమాట. అల్లు అర్జున్ గారి నోటి వెంట ఒకే ఒక మాట వెలువడిందండి, నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను ఒక మాట. సార్, ఒక హెలికాప్టర్లో రామ్ చరణ్ తీసుకొచ్చి వీళ్ళందరూ నీ అభిమానులు, నాన్నగారి అభిమానులు, చిరంజీవి గారి అభిమానులను చూపించాలని సార్ నాకు. నా అభిమానులు అనే మాట అల్లు అర్జున్ మాట్లాడలేదు. ఓకే, మీ నాన్నగారి అభిమానులు, రామ్ చరణ్ వీళ్ళు రేపు నీ అభిమానులు అనే మాట అల్లు అర్జున్ గారు వాడారు. ఎందుకు నాకు ఈ సంఘటన ఇప్పటికీ నిన్న జరిగినట్టుంది. నాకు ఈ సంఘటన 2004లో జరిగినటువంటి సంఘటన ఇవాళకి నిన్నో మొన్నో జరిగినట్లుంది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఏ రోజు ఎప్పుడు ఎక్కడ అల్లు అర్జున్ ఆ విధంగా అతను బాహాటంగా ఎప్పుడు ఎక్కడ ప్రవర్తించలే. ఓకే, మీకు ఒక ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పదే రెచ్చగొట్టడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమనటం, నేను చెప్పను బ్రదర్ ఆయన అనటం అనేది చినికి గాలివాన్లాగా మారి ఇష్యూ స్టార్ట్ అయింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఇది మీరు అల్లు అర్జున్ గారి సమావేశాలు ఈ కార్యక్రమాల్లోనే కాదండి, ఆడియో విడుదల సక్సెస్ మీట్స్లో మాత్రమే కాకుండా మీకు ఖైదీ నెంబర్ 150 మంగళగిరిలో జరిగినప్పుడు నాగబాబు గారు ఆండాయస్ ఉంటే బరస్ట్ అయిపోయాడు ఆయన. నాగబాబు రెడ్డికి ప్రతోడు అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటే ప్రతోడు పవన్ కళ్యాణ్ ఫ్యానే అన్నట్టు, పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు, పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు పిలవలేదు, ఆయనకు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, వస్తావా రావా అని చెప్పి ఆవేశంతో మేము పిలిచాము, వాడు రాడు, వాడి లోకం వాడిది, దానికి మీరు మా మధ్య దూరం పెరిగిందని మీరు ఎలా అంటారు, మీరు ఎలా మాట్లాడతారు, అసలు డయాస్ ఏంటి, ఒక్కొక్క ఈవెంట్ లో ఉంటారు, షూటింగ్ లో ఉంటారు, వర్కౌట్ ఉంటుంది, లేకపోతే ఇంకెక్కడో ఏదో కంట్రీలో ఉంటారు, మేక్ ఓవర్ ఉంటుంది, చాలా ఉంటాయండి. వీళ్ళు అర్థం చేసుకోకుండా అర్థం పర్థం లేక నాకు బాగా ఇప్పటికీ పంజా ఆడియో విడుదలండి గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. మీరు ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ వచ్చారు, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు వచ్చారు, ప్రపంచ దేశాల్లో ఉన్న అభిమానులు వచ్చారు, చాలా పెద్ద ఎత్తున చేస్తే ఆ రోజు వేదిక మీద అల్లు అర్జున్ ఉండాలి వేదిక మీద. పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసారు. ఫోన్ నాకే వచ్చింది, చంద్రబోస్ గారు పక్కన కూర్చుని ఉన్నాను, నాకు ఫోన్ వచ్చింది. ఏంటి పరిస్థితి అంటే వెలుపల అభిమానులు మొత్తం ఏంటంటే అల్లు అర్జున్ వెహికల్ ఇంక లోపలికి రావడానికి వీలు లేకుండా అభిమానులు పడిపోయారు వెహికల్ మీద, అతను లోపలికి రాలేనటువంటి ఒక పరిస్థితి. ఏంటి సార్ ఇది ఇలా అయిపోయింది, ఆ ఫంక్షన్లో ఏమో అలా అడుగుతారు, ఇక్కడికి ఇప్పుడు నేను డాష్ మీద ఆయన పక్కన నించుందామంటే మొత్తం అసలు లోపలికి రాలేని పరిస్థితి, బయట రోడ్డు మీద ఉన్నాడు ఆయన ఎక్కడో. ఇవన్నీ ఏంటంటే దయని చిలవలు పలవలు చేసినటువంటి ఒక వర్గం మీడియా, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఈ అగ్నికి ఎలా ఆజ్యం పొద్దాము, ఈ పచ్చగడ్డి వేసి ఎలా దీన్ని భగ్గుమనేలాగా ఎలా మనం తగలబెడదామనేటటువంటి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు బహుముఖాలుగా విస్తరించినటువంటి విషసర్పాలు ఉన్నాయి. అవి కాటు వేస్తూనే ఉంటాయి, అగాధం పెంచుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మనం ఈ చర్చ పెట్టామంటే మొన్న పెద్ద విడుదలైంది, ఆయన వెసులుబాటు చేసుకొని అల్లు అర్జున్ గారు చూసిన తర్వాత రామ్ చరణ్ ఎంత బాగా చేశాడో, రామ్ చరణ్ ఆయన ఏ విధంగా రామ్ చరణ్ని ప్రశంసించాడో, అభినందనలలో ముంచెత్తాడో మనం చూసాము. వాళ్ళిద్దరు ఫోటో షేర్ చేసి మరి ఆయన చెప్పాడు, దాని గురించి చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే వినటానికి చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. అంటే ఎవరి పందాల వాళ్ళు, ఎవరి ఆరోగ్యకరమైనటువంటి పోటీల వాళ్ళు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని వాళ్ళు ఏంటంటే ఒక ఛత్రం కింద ఉంటే, లేకపోతే ఒక వేదిక మీద నుంచి ఉంటే ఏమవుతుందంటే మీకు ఈ సక్సెస్ రేషియో ఏదైతే ఉందో అది లిమిటెడ్ అయిపోతుంది. ఈ రెండు శిబిరాలు అయ్యాయి అనుకోండి, రెండు ప్రత్యేకమైనటువంటి వేరు శిబిరాలుగా ఏర్పడ్డాయనుకోండి, ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే నువ్వు కొట్టి చూపిస్తావా, నేను ఇదిగో ఇంకొక మెట్టు మీదకి వెళ్ళి నేను కొట్టి చూపిస్తానేటటువంటి ఒక మీకు ఆరోగ్యకరమైనటువంటి ఒక పోటీ నెలకొంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సక్సెస్ ఈ రెండు కుటుంబాల మధ్య ఉంటుంది.
ఫ్యాన్స్ రెండు కుటుంబాల కోసం ఫ్యాన్స్ నిలబడతారు. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా వాళ్ళు వచ్చి సినిమా చేసేస్తే, లేకపోతే అర్జెంటుగా ఆ సినిమాను మనం చూసేసి, లేకపోతే దానికోసం మనం అర్జెంటుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇవాళ ఆయనకున్నటువంటి రాజకీయాలు ఆయనకున్నాయి, ఆయనకున్నటువంటి ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చారు, ఆయనకున్నటువంటి పరిస్థితులు అవి ఇవి చాలా ఉన్నాయి. ఆయన పూర్తి స్థాయిలో మానసికంగా సినిమాలో ఈ పాత్రను ఎలా పండించాలి, లేకపోతే ఆ పాత్రను నేను ఎలా పోషించాలి అనేటటువంటి మానసిక పరిస్థితుల్లో ఆయన లేరు. ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారి తర్వాత ఏమవుతుందంటే రామ్ చరణ్, అల్లు అర్జున, లేకపోతే ఎవరు ఏమిటి అనేటటువంటి ఒక చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఈ అభిమానులందరూ కూడా వీళ్ళ ఉనికిని వీళ్ళు చాటుకోవాలి తప్ప వీళ్ళు దీని నుంచి వీళ్ళు వెలుపలకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు, ఉండదు ఎప్పటికీ. అవును. ఇప్పుడు మొన్న జనసేనలో చేరినటువంటి వాళ్ళు తెలంగాణలో వరుసగా చూస్తుంటే అప్పుడు చిరంజీవి వైట్ బ్లడ్ బ్యాంకుకు సంబంధించి చిరంజీవి గారి స్వచ్ఛంద ఉచిత రక్తదాన శిబిరాలు ఉన్నాయో వాటికి ఒక దశలో సేవలు అందించినటువంటి డాక్టర్ గడల శ్రీనివాసరావు గారు కోవిడ్ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి డాక్టర్ గడల శ్రీనివాసరావు గారు జనసేనలో చేరారు. అట్లాగే అఖిల భారత చిరంజీవితలో చాలా ముఖ్యమైన పాత్ర గతంలో పోషించినటువంటి స్థానికులు హైదరాబాద్కు చెందినటువంటి మలక్పేటకు చెందినటువంటి బి రాము యాదవ్ గారు ఆయన జనసేనలో చేరారు. ఇట్లా వీళ్ళందరూ ఇక్కడే ఉండాలండి, ఎక్కడికి వెళ్ళటానికి లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు 2024 ఎన్నికలు, అల్లు అర్జున్ గారు 2024 ఎన్నికలు అంటే నేను చాలాసార్లు చెప్పాను, తెలుగు రాజ్యంలోనే తెలుగు రాజ్యంలో కూర్చొని మీరు నేనే కూర్చొని మాట్లాడుకున్నది ఏంటంటే, మీకు ఒక వ్యక్తిత్వం ఉంది, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది. అవును. మీకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి, నాకు కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. నాకున్న ప్రయారిటీలో నేను నా భార్య స్నేహితురాలు ఫలానా నంద్యాల నుంచి పోటీ చేస్తున్నటువంటి ఫలానా ఆయన భార్య ఆవిడ ఎవరు, స్నేహ గారి స్నేహితురాలు. 2019 ఎన్నికల సమయంలో ఆయన పిలిచాడు. అప్పుడు ఆయన అలవైకుంఠపురమో లేకపోతే ఎన్నికలకు ముందు అలవైకుంఠపురం సినిమానో అలవైకుంఠపురం షూటింగ్లో ఉండి ఎట్టి పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్నాడు, రాలేను, ఖచ్చితంగా మరొకమారు వస్తాను, మరొకసారి ఎన్నికలకని మాటిచ్చాడు. 24 ఎన్నికల సమయానికి ఆ సమయానికి అల్లు అర్జున్ గారికి వెసులుబాటు కలిగింది, ఆ డేట్ ఖాళీగా ఉంది, వెళ్ళారు. ఆయన వెళ్ళాడు, ఆయన ఎక్కడ ప్రసంగించలా, ఓన్లీ హాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, భోంచేశాడు, హాయ్ చెప్పేసాడు, వచ్చాడు. మరుసటి రోజు అతను ప్రెస్ మీట్ పెట్టి అతను మాట్లాడాడు, ఆ అబ్బాయి మాట్లాడాడు, అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో అతను మాట్లాడాడు ఆ రోజు. దానిని వీళ్ళు ఆపాదించేసుకున్నారు. సాయి తేజ్ గారేమో ఇన్స్టాలో అల్లు అర్జున్ గారిని అన్ఫాలో చేశారు, ఇవన్నీ చేశారు. నేను ఏం చెప్తానంటే, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా కోసం పనిచేసి ఉంటే ఏ స్టార్ క్యాంపెయినర్ గానో లేకపోతే ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు మరొకటి ఇంకొకటి వచ్చేసి ఆయన స్టార్ క్యాంపెయినర్ లాగా తిరుగుంటే ఒక స్పష్టమైన విభజన రేఖ మీరు తీసుకుని ఇదిగో కుటుంబ సభ్యులందరూ జనసేన, ఆయనేమో వైకాపా అనేసి మీరు నిర్ణయించేసేసుకోవచ్చు. అరవింద్ గారు వెళ్ళారు, చిరంజీవి గారికి ఒకరోజు ముందు చెప్పారు, ఇట్లా ఇప్పుడు వెళితే దీన్ని చెలవల పలవలు చేస్తారని అరవింద్ గారు చిరంజీవి గారికి విన్నవించడమైంది. చిరంజీవి గారు ఎందుకు ఇప్పుడు వెళితే ఇది బయటికి ఎలా సంకేతాలు వెళతాయో తెలుసా, ఏ విధమైనటువంటి సంకేతాలు వెళతాయో తెలుసని చిరంజీవి గారు నొచ్చుకున్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇన్నర్ సర్కిల్స్లోకి వెళ్ళిన వాళ్ళకి తెలుసు అన్నమాట ఈ విషయాలని. ఇప్పుడు అక్కడ అతను స్పష్టమైనటువంటి ఒక పందాలో అతను వెళ్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనానండి సినిమా పరిశ్రమలో ఏంటంటే విజయం ఒక్కటే ఇక్కడ అర్థమయ్యే భాష. అవును, ఇంకేం అర్థం కాదు. ఇంకెవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎంత చెప్పినా, ఎవరు నేను ఎంత ప్రతిభావంతున్నా ఎవరు దాని గురించి పట్టించుకోరు. ఇక్కడ సక్సెస్ స్పీక్స్ అంతే, విజయం ఒక్కటే మాట్లాడుతుంది. ఆ విజయం ఉన్నప్పుడు ఏంటంటే అది ఏం మాట్లాడినా సాధ్యపడుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఖచ్చితంగా మనం తెలుగు వాళ్ళం ఈ కుటుంబం నుంచి, కొణిదెల కుటుంబం నుంచి, అల్లు కుటుంబం నుంచి, ఈ రెండు కుటుంబాల నుంచి మనం గర్వించేటటువంటి హీరోలు ఇక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు వచ్చారు తర్వాత తరంలో అని మనం ఖచ్చితంగా గర్వపడాలి. ఖచ్చితంగా. అంటే ఈ మధ్య కాలంలోనే ఈ వార్తలు వస్తున్నాయి. గతంలో అసలు ఇలాంటివి ఎప్పుడన్నా విన్నారా? లేదు, ఎప్పుడు వినలేదు. ఏ రోజు వినలేదు. అంటే ఓన్లీ 5-6 years నుంచి అని అంటే మొన్న అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుక కావచ్చు, ఆ తర్వాత వివాహ వేడుకల్లో కావచ్చు, అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎంత కలివిడిగా ఉన్నారో చూసిన వాళ్ళకి తెలుసు. స్వామిమాలలో ఉన్నా కూడా వెళ్ళి ఆయన విష్ చేసి కాక్టైల్ బిఫోరే వెళ్ళి ఆయన కలవడము, విష్ చేసి రావడము, ఆ తర్వాత మెగా ఫ్యామిలీ అంతా వెళ్ళి మ్యారేజ్ ఫంక్షన్లో ఉండడము, పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి వెళ్ళి అన్నా లేజ్నోవా గారు ఫంక్షన్లో పాల్గొనడం, ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఏంటంటే జైల్లో వేసినప్పుడు కావచ్చు,
అంటే ఆ ఇన్సిడెంట్ పుష్ప సినిమా దానికి సంబంధించి చిరంజీవి గారు వెళ్ళారు కదా, చిరంజీవి గారు వెళ్ళారు అంటే ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు అన్న ఒక కోణము అప్పుడు చిరంజీవి తెర గారు మీదకి ఇంటికి రావడం వెళ్ళారు, జరిగింది. చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు కదా ఒక మన భలేవాళ్ళు. మేనత్త వెళ్ళి విష్ చేసింది, అల్లు అరవింద్ గారు స్వయంగా సురేఖ గారిని తీసుకెళ్లి అర్జున్ని కల్పించడము, ఈవెన్ వాళ్ళ అత్తగారు చనిపోయినప్పుడు సురేఖ గారి అమ్మగారు అల్లు అయ్యో అరవింద్ గారి అమ్మగారు చిరంజీవి గారు ఆ రోజు చిరంజీవి గారు ఆ రోజు చిరంజీవి గారు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం మామ అల్లుళ్ళు అక్కడే ఇద్దరు ఉన్నారు. పక్క పక్కనే కూర్చున్నారు, అన్ని సపర్యాలు మామకు అల్లుడు చేశారు. ఇంత ఉన్నా కూడా ఎందుకు ఏదన్నా చిన్నది issue అదే రాగానే చెప్పాను కదా, ఒక వర్గం family మధ్య మీడియా విభేదాలు. ఒక వర్గం మీడియా ఏంటంటే దీని మీద బతుకుతున్నటువంటి ఒక వర్గం మీడియా ఉంది. ఒక వర్గం మీడియా దీని మీద బతుకుతోంది అనమాట. వాళ్ళు బతకడానికి వాళ్ళకి కావాలన్నమాట, సరంజామా కావాలి, ముడి సరుకులు కావాలి వాళ్ళకి. వాళ్ళకి ఇంతకు మించిన ముడి సరుకు ఇంకేముంటుంది? కాబట్టి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ అల్లు మెగా ఫ్యామిలీ మధ్య దూరం అనేది రాదు. రాదు, ఎప్పటికీ రాదండి. ఎందుకు వస్తుందండి? ఎవరి పందాలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు, ఎవరి విజయాలు వాళ్ళు సాధిస్తున్నారు, ఎవరి పాత్రలు వాళ్ళకి వరించి వస్తున్నాయి, వెతుక్కుంటూ వస్తున్నాయి. అది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.